జూన్ 21 తారీఖు నాడు ప్రపంచ యోగా దినోత్సవం పండుగ ఉన్నది కదా. అందుకే ఈ తేప ఆంధ్రప్రదేశ్లో వట్టిపచ్చిగా కాకుండా యోగాంధ్ర పేరుతోని సీఎం చంద్రాల సారు ప్రపంచంలోనే ఎవ్వరు చేయని తరీకల పెద్దెత్తున యోగా దినోత్సవం పండుగ చేయబోతున్నాడట. పబ్లిక్కు యోగా గురించి తెలిసేటట్టు, ప్రజలు యోగాకు అలవాటు పడేటట్టు యుగురం చేసిండట. నెల దినాల ముందు నుంచే యోగా మహోత్సవాల పేరుతోని ప్రోగ్రాములు చేయబోతున్నాడట. ముఖ్యమంత్రి చంద్రాల సారే చెప్తుండు. ముచ్చట మొత్తం వినుర్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఒక నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. అదే 10వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇది ఈ సంవత్సరం జూన్ 21 తారీఖున ప్రపంచం మొత్తం జరుపుకునే పెద్ద ఈవెంట్. అయ్యా సీఎం చంద్రాల సారు, మరి మీరు ఇట్లా యోగా దినోత్సవం చేసుడు మంచిగానే ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్లో నీడపట్న ఉండి అలకటి పనులు చేసేటోళ్ళకు అవసరమయ్యేటట్టు ఉన్నది కానీ కూలినాలి చేసుక బతికేటోళ్లకు వాళ్ళ పనే పెద్ద యోగా. నీడపట్న ఉండి పెయ్యొంచకుండా పని చేసేటోళ్లకు యోగా అవసరమే. వాళ్ళు దినం వాకింగ్లో ఎక్సర్సైజ్లో ఎప్పుడు చేస్తూనే ఉంటారు అని ఎరుకుండి కూడా యోగా పండుగను ఏపీలో చేసుడు మీ యోగ్యతకు అద్దం పడుతున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.